హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేన్ రామ్. ఈరోజు మనం మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలో ఉన్నాము. మనతో ఉన్న స్పెషల్ గెస్టు గౌని కృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి అనుభవాలు, అప్పట్లో స్కూల్ లైఫ్లో ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, అట్లా చాలా విషయాలపై అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే. నమస్తే. నా పేరు కృష్ణారెడ్డి. నేను నా స్వగ్రామం గోటూరు. మా తల్లిదండ్రుల పేరు కృష్ణారెడ్డి, భీమమ్మ. మా తాతగారి పేరు నాగిరెడ్డి. మాది అతి సామాన్య కుటుంబం. అండ్ ఎంత సామాన్య కుటుంబం అంటే 72లో నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కొరకు మా ఊరి కర్ణమయ్య వెంకట్రావు అని ఉండే. వెంకట్రావు దగ్గరికి వెళ్ళాను. వెంకట్రావు దగ్గరికి వెళ్తే మీకు ఎంత భూమి ఉందంటే, మాకు ఎంత భూమి ఉందో మాకు ఇంత ఆదాయం రాయమని చెప్పాను. చెప్తే ఏమన్నాడంటే, మీ నాన్న పేరు మీద ఇంత భూమి కూడా లేదు, మీ నాన్న వ్యవసాయ కూలి అని రాద్దా అంటే, రాయండి అయ్యా, అట్లే రాయండి అని చెప్పాను. అట్లా రాయలేదు. కానీ అడిగినంత ఎంత తక్కువ ఇన్కమ్ అంటే 1200 సంవత్సరానికి 1200, నెలకు 100 రూపాయల ఇన్కమ్. అంత అతి సామాన్యమైన జీవితం నుంచి వచ్చినాము. వచ్చిన తర్వాత మేము మా నాన్నోళ్ళు 4. మా నాన్న పెద్ద, తర్వాత సంజిరెడ్డి, బసిరెడ్డి, తర్వాత తులసిరాముడు. ఈ రకంగా 4 అన్నదమ్ములు. మాకుండే వ్యవసాయం, ఆ వ్యవసాయం మీద కొంతకాలం కలిసిమెలిసి ఉన్నారు అంతే. 3 ఎకరాల భూమి ఉండేది మా నాన్న పేరు మీద. 3 ఎకరాల భూమిలో మనిషికి 30 ఎకరం వచ్చింది అన్నట్లు. మరి అంత తక్కువ. సో అప్పుడు చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు. మీరు చదువుకుంటున్న అప్పుడు మీ చదువు ఎలా కొనసాగేది? మీ ఏజ్లో, చిన్న వయసులోనే అప్పుడు విలేజ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి? మీ ఆ చదువు ఎట్లా కొనసాగింది? గోటులోనే చదువు? గోటులోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. 62, 72 మధ్యకాలంలో. 1962 1వ తరగతి, 1972లో 10వ తరగతి. 72 బ్యాచ్ మీద. 72వ బ్యాచ్. ఇప్పుడు క్లాస్మేట్లు ఎవరు ఉన్నారు ఊర్లో? ఉన్నారు. లొట్కల్ గోపాల్ రెడ్డి, తర్వాత నా క్లాస్మేట్ 10th క్లాస్ వరకు వచ్చిన వాళ్ళు లొట్కల్ గోపాల్ రెడ్డి, చనిపోయిన మదన్ మోహన్, లక్ష్మారెడ్డి, రత్నమ్మ కొడుకు లక్ష్మారెడ్డి, బాపన్ రాము, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొందరు ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు చదువులే, ఇప్పుడు పిల్లల లైఫ్, అప్పుడు మీ లైఫ్. అప్పటి చదువుల్లో మా ఉపాధ్యాయులు మన గ్రామంలోనే ఉండేవాళ్ళు. మిగతా సమయాల్లో, పాఠశాల సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి చదువుకునే వాళ్ళం. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నిట్లో ఎక్కువ 12 కిలోమీటర్ల దూరంలో ఒక గోటూరు హై స్కూల్ మాత్రమే ఉండేది. గోటూరు హై స్కూల్ మాత్రమే ఉండేది. అటు మర్కెల్, తర్వాత దేవరకద్ర, ధన్వాడ, కోయిల్కొండ, తర్వాత దేవరకద్ర, ఈ రకంగా ఇంత దూరంగా ఉండేది. కాబట్టి మా ఊరుకు గోటూరు నుంచి చాలా గ్రామాల నుంచి గోటూరుకు వచ్చేసి చదువుకునేవాళ్ళు. చాలా అంటే ఇంజబూరు నుంచి, అంకీర్ల నుంచి, కొండపూర్ నుంచి, మన్మన్పల్లి నుంచి, చెర్లపల్లి నుంచి, అప్పుడు కిష్టాపూరు, రామకృష్ణాపల్లి, పూసలపాడు, పెద్దరాజమూరు, చిన్నరాజమూరు, కోయిల్ సాగర్, ఈ రామకృష్ణాపల్లి, ఇన్ని గ్రామాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు విద్యార్థులు అప్పుడు ఆ కాలంలో. అయితే ఒక సంవత్సరం మాత్రం 9th క్లాస్ గోటులో స్కూల్ కట్టేవాళ్ళు. స్కూల్ కట్టడానికి బ్రేక్ ఇవ్వడం వల్ల ఒక సంవత్సరం కోనంపల్లి బాణాన్మయ్య ఇంట్లో ఇప్పుడు కూలిపోయింది. కూలిపోయిన పెద్ద స్కూల్ కట్టేటప్పుడు మళ్ళీ అక్కడక్కడ ఒక సంవత్సరం కొండంపల్లిలో చదివాం 9th క్లాస్ అప్పుడు. 9th క్లాస్ పెద్ద స్కూల్ కట్టేటప్పుడు ఇంకా చదివించే పరిస్థితి అయితే లేదు. అంటే అప్పుడు చదువుకునేది చాలా తక్కువ. ఇన్ని ఊర్లకి వెళ్ళి వస్తే మన ఊర్లో అయితే బట్టారు, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి అన్ని ఊర్లకి వెళ్ళి కూడా తక్కువనే వచ్చేవాళ్ళు. ఇచ్చిందా లేదు ఇట్లా కాదు, నేను ఇంకా పై చదవాలని మీకు దీనికి ముందుకెళ్ళడానికి? నేను చదువుకోరా అని చెప్పేటంటాడు మా నాన్న. మా నాన్న చెప్పేటటువంటి ఒక ప్రధానమైన సిద్ధాంతం ఏం చెప్పింటాడు నాకు, ముందలు గడం ఎట్లా పోతే వెనక్కి గడం దాని వెంబడి కరెక్ట్గా వస్తుంది. కాబట్టి నువ్వు కరెక్ట్ రూట్లో పోతే నీ వెంబడి నీ తమ్ముళ్ళు కూడా వస్తారు. ఇది చెప్పిండు అన్నాడు. ప్రధానంగా చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, ముందున్నాడు నీ కష్టపడినా పర్లేదు, కష్టపడి పోతే నీ ఎంబడున్న వాళ్ళు నిన్ను చూస్తూ వస్తారు. అవి వెనకబోయేటు అది ఉంటుంది కాబట్టి సాలెంబడి సాలు వస్తుంది అనేటువంటి వ్యవసాయ సిద్ధాంతం. ఆ లెక్క ప్రకారం వ్యవసాయ సిద్ధాంతం వెనక ఉన్న 4 గడలకు రానిక రాకుంటే దాని ఎంబడి వస్తాయి అన్నట్లు. అట్లా ఆ రకంగా
మా నాన్న చెప్పినట్ల నేను చదువుకుంటూ పోయినా చాలా టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడ కనుక ఇంటర్మీడియట్ నారాయణపేటలో మామనాడులో అసలు ఈ ఒకటే కాలేజ్ ఉంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒకటే మామనాడులో ఉన్నది. మామనాడులో సీట్ అప్లై చేసే సీట్ రాలేదు. నారాయణపేటలో అప్లై చేస్తే నారాయణపేటలో వచ్చింది. నారాయణపేటలో అప్ అండ్ డౌన్ కాదు, నారాయణపేటలో ఉండేవాళ్ళము. వాళ్ళు హాస్టల్లో ఉన్నాం, అంటే పేయింగ్ హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్ కానీ పేయింగ్ హాస్టల్. గవర్నమెంట్ ఓన్లీ బిల్డింగ్, ఒక వంట మనిషిని, ఒక వార్డెన్ ప్రొవైడ్ చేసేది. లెక్క కట్టి మనం బిల్ పే చేయాల్సింది, పేయింగ్ హాస్టల్ అట్లది. ఆ రంగా ఒక 2 సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదివిన తర్వాత డిగ్రీ మహబూబ్నగర్కి వచ్చినా మళ్ళీ డిగ్రీ 74లో అప్పుడు దొరికిన సీట్ డిగ్రీలా ఎంఏఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్ విద్యా సమితి డిగ్రీ కాలేజీ. ఇప్పుడు లేదు, ఇప్పుడు అక్కడ పోయింది. ఇక్కడ పీజీ సెంటర్ అయింది. విద్య మొత్తం మహబూబ్నగర్లోనే పూర్తి అయిపోయింది. హైదరాబాద్ ఇంటర్ పీజీ హైదరాబాద్లో. అయితే డిగ్రీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను నా ఆలోచన ప్రకారం నేను ఏమనుకున్నాను అంటే బీఏ చేద్దాం అనుకున్నాను. నేను బీఏ చేద్దాం అనుకుంటే లొట్కల్ లక్ష్మీకాంత్ రెడ్డి, మన జానకరాములు, కొమ్మటి జానకరాములు, లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంకో ఆయన, మీకు కూడా చాలా విషయాలు తెలుసు, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఉండి లేదు బీకామ్ చదివితే బ్యాంకులో ఉద్యోగాలు వస్తాయి, కొన్ని తెలియని బీకామ్ చదివితే బ్యాంకులో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి బీకామ్ తీసుకున్నారు. అరే బీకామ్ కామర్స్ మనకు టచ్ చేయలేదు, టచ్ లేని సబ్జెక్ట్ తీసుకొని ఎట్లా కష్టమైతే కదా అని చెప్పేసి అయినా కష్టపడదామని బీకామ్ స్టార్ట్ అయినా. ఇప్పుడు 74లో బీకామ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా ఉంటే పార్ట్ వైజ్ ఉండేది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నో ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎండింగ్లో పార్ట్ 1 ఎగ్జామ్. పార్ట్ 1 ఎగ్జామ్ అంటే ఓన్లీ లాంగ్వేజెస్ ఉండేది. ఇదంతా 75 జరిగింది మీరు చెప్పేదంతా. 72లో 10th అయిపోతే 72 10th అయినాక 74లో ఇంటర్ అయిపోయింది. 74 నుండి 75. సో ఆ రోజుల్లో మీరు ఉన్నత చదవాలని గోల్ పెట్టుకున్నారు. అవును. అప్పుడు మన ఊర్లో పెద్దగా లేరు అనుకుంటా ఇట్లా గోల్ చదువుకున్న వాళ్ళు లేరు, చదవాలని చెప్పి ఉంటారు కానీ ఎవరు ఒకరిద్దరు. నాకన్నా ముందు యూనివర్సిటీలో పీజీ చేసిన వాళ్ళు లింగప్ప ఉన్నాడు. లింగప్ప కురవలింగప్ప ఉన్నాడు. కురవలింగప్ప నాకు సాయం చేసిండు అట్లా. శివకుమార్ కురవలింగప్ప ముందు కాదు, యూనివర్సిటీలో ఉండడానికి కొంచెం లిఫ్ట్ అన్నట్లు, లిఫ్ట్ ఇచ్చినట్టు. ఏది ఓయోలా ఉస్మానియాలే తర్వాత వస్తుంది కానీ. ఈ రకంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. 77 ఫిబ్రవరి 5th పెళ్లి చేసుకున్నాం. అవునా? 77 డిగ్రీ సెకండ్ ఇయర్లో మాత్రం పెళ్లి చేసుకున్నాం. ఇప్పటి నేను డిగ్రీ టైం అయిన తర్వాత డిగ్రీ కాలేజీలో పిల్లలకి చెప్తుంటే అరే మీ వయసులో పెళ్లి చేసుకున్నారా, మీరు చదవరేం రా అని చెప్పేసి వాళ్ళను నవ్విస్తూ చదువు చెప్పేటటువంటి అనమాట. అప్పటి పరిస్థితుల్లో మా అమ్మ కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల పెద్ద కొడుకుని కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట. 2 సంవత్సరాలు చదివినాం, హ్యాపీగా ఉన్నాం. జానకరాములు నేను కలిసి ఉండేది. ఈ ఆస్మీ పక్కల న్యూటౌన్ చౌరస్తాలో ఆస్మీ పక్కల ఒక రూమ్లో ఉండేటువంటి వాళ్ళం అన్నట్లు. రూమ్లో వండుకొని తినిపోయి చదువుకునే వాళ్ళం అప్పటి నుంచి కూడా. అప్పటి పరిస్థితులు చాలా కష్టమైన పరిస్థితి. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఉన్నత చదివారు. పెళ్లి గొప్ప విషయం అసలు. పెళ్లి చేసుకున్నాక అసలు ఏది సాధ్యం కాదు అసలు. నా లక్ష్యానికి ఇదంతా అడ్డంకి కాలేక ఇదంతా వచ్చినా కానీ ఇంటర్మీడియట్లో పెళ్లి చేసుకుంటే డిగ్రీ చదవలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే అది మొత్తం పరిస్థితులు మారిపోతాయి. అట్లాంటి మీరు డిగ్రీ సెకండ్ ఇయర్లో చేసుకొని పీజీ వరకు వెళ్ళిపోయారు. డిగ్రీ సెకండ్ ఇయర్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనల్ ఇయర్లో కష్టపడి 1 సంవత్సరం లాస్ అయ్యి సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ పోయారా? ఇంగ్లీష్ నట్లు వదిలేసి ఫైనల్ ఇయర్లో ఓన్లీ ఆప్షనల్స్ మాత్రమే రాసిన, ఆప్షనల్స్ పాస్ అయినా. ఈ ఇంగ్లీష్ తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పటికి 78లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత పెళ్ళి అయింది. ఏం చేయాలి? ఊర్లో ఉండలేను, ఊర్లో ఏం పని చేయలేను కదా, ఊర్లో ఉండలేను, సిటీలో సిటీలో ఇట్లా ఏం చేయాలి, ఏం చేస్తూ బతకాలి ఏమో. ఊర్లో ఏం చేసినా వాళ్ళే చేసిన వాళ్ళలాగానే కాదు. ఫైనల్ ఇయర్లో మళ్ళీ మొత్తం పాస్ అయిపోయి దాంతో మీరు కొంచెం ఆశలు, మీకు ఇంకా పైకి వెళ్ళాలనే ఆలోచన ఉండదు. ఎట్లయినా కింద మీద పడి ఏదైనా కష్టపడి పైకి రావాలి, మన ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని
అట్లా అయిన తర్వాత మీరు గోల్ ఫస్ట్ నుంచి గోల్ పెట్టుకున్నారు కాబట్టి రీచ్ అయ్యింది అనుకుంటున్నాను అట్లా అవును ఎందుకంటే గోల్ లేని చదువులు ఉంటే గోల్ ఉన్న చదువులకు చాలా తేడా. అది కరెక్టే. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, అది నా లక్ష్యం. ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగం మీ గోల్ అది ఎప్పటి నుంచి 8th క్లాస్ నుంచో 10th క్లాస్ నుంచో ఇంటర్ నుంచి 10th క్లాస్ నుంచి 10th క్లాస్లో గోల్ ఏర్పరచుకున్నారు. 10th క్లాస్ నుంచి గోల్ ఏర్పడితే పోవడానికి మీరు అన్నట్లు ఎన్కినాగిలా ఈజీ అవుతుంది. అట్లా అయింది. అలా 10th క్లాస్లోనే నాకు ఈ వ్యవసాయం చేయడం చేత కాదు, బలంగా లేను. బలంగా ఉంటే వ్యవసాయం చేయడం ఎప్పుడన్నా చెరువులలో వస్తే అంచులు చేయనికి పోతే అంచులు చేయనికి నా సెలకేసుకొని జరసేపంగా వరకు అరే అంచులు మస్తు చేసిన పో ఆ మీద పోయి నీళ్ళు కట్టుకురాపో అని చెప్పి పంపేది. ఒక్కరోజు పట్టుకుంటే చేతులు గుళ్ళు వచ్చి వద్దులే పరిస్థితి అది వేరే ఉంటుంది. అట్లా అని చెప్పి మా నాయన చెప్పేటప్పటికి అర్థమైంది నాకు. బాగా చెప్పిందని పోయాను నేను. అట్లా అంటే ప్రేమ మీ డాడీకి ఇప్పుడు అరే మామూలుకి ఎందుకు గుళ్ళలు వస్తాయి ఆ ఇబ్బందులన్నీ తెలిసి ఆ రకంగా సరే అని చెప్పేసి పంపాడు. ఈ రకంగా కష్టాలు పడుకుంటూ హైదరాబాద్ మామనార్ రావాలంటే 50 రూపాయలు ఇవ్వాలంటే 2 రోజులు ఇట్టి 50 రూపాయలు ఇస్తున్నాం నాయన. హైదరాబాద్ రానికే 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు ఎక్కువ లేదు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు 50 రూపాయలు ఇస్తే 2-3 రోజులు తిడుతుండే, పైసలు లేకుంటుండే. పైసలు చాలా కష్టం. రూపాయి చాలా విలువైంది ఆ కాలంలో. అప్పుడు 10 పైసలు నడిచారు. అంతే 5 పైసలు కూడా నడిచారు 10 పైసలు. అట్లా 78లో డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రైవేట్లో అక్కడిక్కడ చేసిన చిన్న దుకాణాలలో అక్కడక్కడ పనిచేసినాను. ఈ గడియారాల షాపులో పనిచేసిన డిగ్రీ అయిన తర్వాత మెకానిజం నేర్పుతాం, గడియారాల మెకానిజం అని నేర్పుదామని గడియారాల షాపులో పనిచేసిన లక్ష్మీ వాచ్ కంపెనీ అని అశోక్ టాయ్ చౌరస్తాలో ఉంటుంది. అక్కడ పనిచేసిన కొంతకాలం పనిచేసిన తర్వాత ఇదంతా కుదరదని వీళ్ళ నాన్న మా మామగారు యూపీఎస్ హెడ్ మాస్టర్. అయితే టీటీజీ చేయమని చెప్పిండు. టీటీజీ చేయమని చెప్పి ఫామ్స్ తెచ్చిండ్రు. టీటీసీ ఏం చేస్తాను, నేను డిగ్రీ చేసిన బీఈడీ చేస్తా అని చెప్పేసి టీటీ చేయలే. నేను బీఈడీ రాసి 75 మార్కులు వచ్చినాయి. 75 మార్కులు వచ్చి సీట్ రాలేదు. ఓసీ కాబట్టి 75 మార్కులు వచ్చిన సీట్ రాలేదు. ఒకసారి 2 సార్లు రాసిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్లో పూర్ కాబట్టి అనౌన్స్మెంట్ ఓపెన్ ద ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అది ఫస్ట్ పార్ట్కి సంబంధించిన డీటెయిల్ చెప్పి స్టార్ట్ చేయమని వాళ్ళు. ఈ టైం 6 గంట కాగానే క్లోజ్ ద ఫస్ట్ పార్ట్ ఓపెన్ ద సెకండ్ పార్ట్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పటికి అర్థం కాకుండా మొత్తం సగం చేసినాం. అటు 1-2 సార్లు చూసి ఇంకా బ్యాంకులో ఎగ్జామ్ రాదు, ఈ బ్యాంకులో ఉద్యోగం రాదు, ఎక్కడ రాదు. టీచర్ గోల్ కదా మీకు మళ్ళీ అటువైపు లే ఇక్కడ మిత్రులందరూ ప్రోత్సహించడం వల్ల బీకామ్ చేసిన కదా. ఊర మిత్రులు ఎవరు లక్ష్మీకాంత్ రెడ్డి, జానకరాములు, ప్రతాప్ రెడ్డి ఇట్లా మిగతా వాళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల అరే కొన్నాళ్ళు మీ గోల్ని బిఏ చేయడం వల్ల పెద్ద లాభం లేదు, బిఏ ఈజీగా చేయొచ్చు, బీకామ్ చేసి బ్యాంకులో ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో బీకామ్ చేసిన. బ్యాంకులో ఉద్యోగం రాలేదు, కొట్టింటు విజయ భాస్కర్ రెడ్డి పెద్ద కొడు 78లో పుట్టిన తర్వాత అప్పటికి అట్లాగే తండ్రాడుకుంటా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నంటే లక్ష్మారెడ్డి తర్వాత మనోహర్ గౌడ్ అని ఉన్నాడు. మనోహర్ గౌడ్ అని రెన్వాట్ ఆయన లక్ష్మారెడ్డి క్లాస్మేట్. అయితే యూనివర్సిటీకి పోయిన తర్వాత మదన్ ఎంబడి ఉన్నాడు. మదన్ ఎంబడి ఎప్పుడు ఉండేది అన్నట్టు, మదన్ నాకు రైట్ హ్యాండ్ లేక అంతే. మదన్ అలా వాడు ఉండి తర్వాత అందరూ ఆలోచించి నీకు తెలుగు అంటే ఇంట్రెస్ట్ కదా, తెలుగు ఎంఏ రాయి, తెలుగు రాస్తే తెలుగు వస్తుంది, నీకు వస్తుంది, ఎంఏ సీట్ వస్తుంది అని చెప్పిండు. సరే ఇట్లా చెప్పినా ఇంట్లో చెప్పేసి నేను యూనివర్సిటీలో చదవడానికి పోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి 2 నెలలు కూర్చున్నా సీరియస్గా. ఎంఏ సీట్ రావాలంటే 2 మంత్స్ కూర్చున్నా, 2 to 3 years కూర్చున్న వాళ్ళు కూడా రాలేదు. అయితే అక్కడ నాకు మంచి సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు మనోహర్ గౌడు, తర్వాత ఈ లింగన్న, తర్వాత మిగతా మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఏం చేసినట్టు హాస్టల్లో ఉండి నోట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తెలుగు వాళ్ళతో నోట్ తీసుకొని నాకు ఇచ్చేవాళ్ళు, ఇది మొత్తం ప్రిపేర్ కమ్మని చెప్పి. ఆ రకంగా రాత్రి 2 అయితే ఉండి వచ్చేది కాదు.
రాత్రి 2 గంటల వరకు కూడా చదువుకునేటువంటి వాడిని. అట్లే చదవాలి. ఓయిలోకి పోయిన వాళ్ళు అంటే అందరూ ఒక గొప్ప స్థానాలకు వెళ్ళిన వాళ్ళే. అంటే మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా ఒకసారి ఓయిలోకి పోయినాడు, అది వేరే ఉంటుంది. ఏదో ఆ వాతావరణ పరిస్థితులు మనుషులను అలా మోటివేట్ చేస్తాయి అంతే. అంటే ఆ రకంగా పరిస్థితులు, ఆ పరిస్థితులు అప్పటికి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు. వాళ్ళతో సమానంగా చదువుతున్నాను నేను. చదువుతుండే వాళ్ళు నీకు సీట్ వస్తే పడుకోవా నువ్వు, ఏం అంత పని మీద చదువుతావు అంటే లేదు నాకు నిద్ర వస్తలేదు, అప్పటికి బాధ్యతలతో ఉన్నావు. ఎందుకంటే అప్పటికి మ్యారేజ్ అయ్యి పిల్లలు చాలా పెద్ద బాధ్యతలు. నాకు ఆర్ట్స్ కాలేజీలో వచ్చింది సీటు. ఆర్ట్స్ కాలేజీలో పీజీ సెంటర్ రెండిట్లో వచ్చింది. ఆర్ట్స్ కాలేజీలో అటెండెన్స్ స్ట్రిక్ట్ ఆడ జాయిన్ అయితే కష్టమవుతుంది నాకు. ఎందుకంటే పెళ్ళి అయింది అప్పటికే, కొడుకు పుట్టిండు. పెళ్ళి చేసినప్పుడు ఫస్ట్ పీజీ చేసిన తర్వాత వచ్చిన జాబ్ ఫస్ట్ జాబ్కి రాలేదు నేను. పీజీ చేసిన తర్వాత ఏం చేసినంటే దేవరకద్రలో వచ్చేసి నరసింహారెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజ్ ఓపెన్ చేసినాం. దేవరకద్రలో గోటూరు వాళ్ళు ఎవరంటే నా పార్ట్నర్స్ కోమటి బాలరామ్ కొడుకు సీను అప్పటికి ఎంకామ్ చేసిండు. తర్వాత దేవరకద్ర కొండ సుధాకర్ రెడ్డి, సూర్యప్రతాప్ రెడ్డి వీళ్ళంతా పార్ట్నర్స్గా దేవరకద్రలో కాలేజ్ ఓపెన్ చేసి పార్ట్నర్షిప్లో నరసింహారెడ్డి మెమోరియల్ చింతకుంట వాళ్ళ రెడ్డి బీడి వాళ్ళ నరసింహారెడ్డి వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసినా కానీ అది సక్సెస్ కాలేదు. ఆ టైంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది, ప్రైవేట్ కాలేజ్ చేయకపోతే ఇక రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయి కాంప్రిహెన్సివ్ కాలేజ్ మాసప్ ట్యాంక్లో తెలుగు పండి ట్రైనింగ్ చేసి నేను తెలుగు పండి ట్రైనింగ్ చేసిన తర్వాత ప్రాసెస్ పెద్దగా నడిచింది, చాలా పొడుగా కింద మీద పడుతూ తెలుగు పండి ట్రైనింగ్ చేసేటప్పటికి అప్పటికే రెండో కొడుకు కూడా పుట్టిండు. 83-84 నా ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నప్పుడే కొడుకులు పుట్టడం చదువుకోవడం సైమల్టేనియస్గా జరిగినాయి అనమాట. అంటే 450 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు, 450 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. ఈమె రాలేదు. ఇక అప్పటి నుంచి కదా రెంట్ హౌస్ ఈమె రాలేదు. ఈమె ఊరికాడ పరిస్థితులు వెళ్ళడానికి వీలుగాక నా పెద్ద కొడుకు నొక్కని తీసుకొని వచ్చిన ఆయనబడి. వాడు 5th క్లాస్ వరకు గోటర్ చదివిండు. మాతో ఒక పీరియడ్ చెప్పు, నీకు 600 ఇస్తాం అని. 450 రూపాయల కంటే 600 బెస్ట్ కదా. ఒక పీరియడ్ చెప్పి ఆదర్శ డిగ్రీ కాలేజీలో పనిచేసిన. ఆదర్శ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ ఆదర్శ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి ఆ రకంగా అట్లా ఎప్పటిదాకా 94 డిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది. 94 డిఎస్సిలో 94లో ఫస్ట్ డిఎస్సి పడ్డది. 89లో డిఎస్సి పడింది. బట్ తెలుగు పండిత్ పోస్ట్ లేవు కాబట్టి ఆ టైంలో నేను తెలుగు మెథడాలజీ ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలకు, డిఎస్సి కోచింగ్ రకంగా నా విద్యా వ్యవస్థ జీవితం అలా గడిచిపోయింది. సో గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఎక్కడ? ఉపాధ్యాయులు. నాకు ముందు పోస్ట్ రాగానే మాగనూరు మండల్ హెడ్ క్వార్టర్, ఇక్కడ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో, 75 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కదా, అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ మామనార్లో పిల్లలు చదువుకునే వాళ్ళు కాబట్టి ఇక్కడ పిల్లల కొరకు మీ మామనార్లో ఉంటే నేను మాగనూరులో ఉండేవాడిని. మీ నాన్నగారు చెప్పినట్లు ముందలగడేం పోతే వెనకగడేం పోతే, అంటే మీరు ఇక విద్యలోనే మీరు గొప్పగా సాధించారు, ఎక్కువ చదివారు. ఆల్రెడీ మీరు జాబ్ కూడా వచ్చింది డిఎస్సిలో. దాంతో మీ పిల్లల్ని చదివించుకోవడం ఈజీ అయిపోయింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నారు, అంత అనుభవించులు, ఉపాధ్యాయులు. ఇక మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఇంకా మీరే కొంత సహకారం కొంత బాగా వాళ్ళ డౌట్లు ఉన్నా, ఇంకా ఉపాధ్యాయులు ఇంట్లో ఉంటే ఇంకా పిల్లల చదువులు ఇంకోలాగా ఉంటుంది. అట్లా ఇక వాళ్ళని కూడా సెటిల్ చేశారు. చిన్న అబ్బాయి అమెరికాలో ఉంటాడా? చిన్న అబ్బాయి రీసెంట్గా వచ్చిండు, అమెరికా నుంచి వచ్చిపోయిండు, 1 నెల ఉండిపోయిండు. ఏం చేస్తారు అమెరికాలో? సాఫ్ట్వేర్. చిన్న అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్. ఈ పెద్ద విజయభాస్కర్ ఎయిర్ ఫోర్స్లో పంపించేప్పుడు ఏమి ఇబ్బందులు? అంటే అన్నకి ఏం గోల్ ఉండే మీ సజెషన్? 97లో అని చెప్పి నేను ఎయిర్ ఫోర్స్లో రాయను నాయన. డిఫెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నీకు, నీ పిల్లలకు, భార్య పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి డిఫెన్స్లో అని చెప్పిన. ఎందుకంటే మనం మనకు ఉద్యోగాలు దొరకవు, చాలా కష్టమైన పరిస్థితి. మనకు ఉన్న భూమి కడవి వ్యవసాయం చేయలేము. ఉన్న 4 అన్నదమ్ములం అయితే 3 ఊర్లోనే ఉన్నారు. 2 ఒక గోపాల్ రెడ్డి తప్ప మిగతా 2 10th క్లాస్ వరకు చదివిండ్రు. రాజిరెడ్డి, నాగిరెడ్డి 2 కూడా 10th క్లాస్ వరకు చదివిండ్రు. గోపాల్ రెడ్డి అసలు చదవలేదు. మా చెల్లెలు నాకన్నా ముందే పెళ్ళి అయిపోయింది, ఒక చెల్లెలు. మొత్తం 5 మంది మేము.
మేము 5 మంది కావడం వల్లనే మా చిన్న ఆయనలు అదలు చేసిండ్రు ఆ టైంలో. అదలేదు. వాళ్ళకి ఇద్దరు పిల్లలే, మేము 5 మంది. ఆ రకంగా అంటే పెద్ద కుటుంబం కదా మాది. కృష్ణారెడ్డి గారు పల్లెటూరు నుంచి అక్కడ 10th చదివి, అట్లాగే నారాయణపేటలో ఇంటరు, మహబూబ్నగర్లో డిగ్రీ, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంఏ తెలుగు చేసి అక్కడ నుంచి ఉపాధ్యాయులుగా పడ్డ కష్టాలు మనకు పూర్తిగా వివరించారు. ఉపాధ్యాయులు అయిన తర్వాత ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అంటే ఎట్లుంటుంది, విద్యావంతులు ఇంట్లో పుట్టిన పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు. సో వాళ్ళ సలహాతోటే చిన్న అబ్బాయిని సాఫ్ట్వేర్ అమెరికాలో ఉంచారు. అంటే పెద్ద అబ్బాయి విజయభాస్కర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తే అవకాశాలు ఎలా ఉంటాయి, అందులోకి ఎందుకు వెళ్ళాలి, మనం ఓసీ కాబట్టి రిజర్వేషన్ల వల్ల ఎట్లా ప్రాబ్లం, ఫ్యూచర్ ఎందులో బాగుంటుందని చెప్పి పెద్ద అబ్బాయి గారిని కూడా ఎయిర్ ఫోర్స్లోకి పంపించారు. యాక్చువల్లీ ఇప్పుడు రిటైర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడానికి మీరు సలహా ఇచ్చారా? నేను సలహా ఇవ్వలేదు. వాళ్ళ మామ ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉండే. వాళ్ళ మామ ద్వారా రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయిన. బెంగళూరు ట్రైనింగ్ చేసేటప్పుడు 1 సంవత్సరం తర్వాత రిటర్న్ వచ్చిండు, లీవ్ తీసుకొని వచ్చిన తర్వాత నేను పోనాయన ఇంకా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయితే నన్ను ఇంకా రానియరు, ఎయిర్ఫోర్స్లో రానియరు. చాలా హార్డ్ ఉంది, ఎడ్యుకేషన్ చాలా హార్డ్ ఉంది, తర్వాత ట్రైనింగ్ హార్డ్ ఉంది, 2 హార్డ్ ఉన్నాయి. కాబట్టి నేను వద్దని చెప్తే వాడిని కౌన్సిలింగ్ ఇచ్చిన. ఒక 2-3 రోజులు కూర్చోబెట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చి ఏం చేయలేవు కాబట్టి తప్పనిసరిగా ఎయిర్పోర్ట్స్లో పోమని చెప్తే సరే అని పోయిండు. ఎయిర్పోర్ట్స్లో సక్సెస్ అయ్యిండు. 97 నవంబర్లో వెళ్ళాడు. 97 నవంబర్. 15 years కంప్లీట్ అయిన తర్వాత రావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. 20 years కంప్లీట్ చేసి వచ్చినట్లు. చాలామంది కూడా ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ ఏముండాలి, దాని ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాకుంటే 19 years బిలో ఉండాలి. 19 years 21 బిలో. ఇప్పుడు 21 అయిందా? అప్పుడు 21 సేమ్ 21 years. వీడు 19 yearsలోనే పోయిండు. 19 years మరి 21 years ఉండి ఇంటర్ కంప్లీట్ ఉండి మళ్ళీ దానికోసం ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుంది. 2 years ట్రైనింగ్. మనం ఫస్ట్ సెలెక్ట్ అయిపోతే ట్రైనింగ్ అంతా వాళ్ళు తీసుకుంటారు. వీడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చేసుకుంటూ ఆ టైంలో డిగ్రీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయి డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాడు. ఫైనల్ ఇయర్ కొంత చదివిన తర్వాత వెళ్ళిపోయాడు. సెలెక్ట్ అయిన తర్వాత కొంతకాలం చదివిన తర్వాత ఆర్డర్ రాగానే బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ట్రైనింగ్ బెంగళూరులో 2 సంవత్సరాలు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ తండ్రి కొడుకులు అందరూ నెత్తి నిండా బాధ్యతలు పెట్టుకొని కూడా ఎడ్యుకేషన్ చాలా ముందుకు తీసుకెళ్ళారు. ఎందుకంటే బాధ్యతలు పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే వీళ్ళందరూ చేసే జాబ్ చేసుకుంటేనే మళ్ళీ ఎడ్యుకేషన్లో చాలా ముందుకు గోల్ అనేది విడవకుండా ముందుకు వెళ్ళారు, పట్టు వదలకుండా గోల్ పెట్టుకున్నారు. కాబట్టి పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అంటే ఎయిర్ ఫోర్స్లో వెళ్ళి మళ్ళీ మధ్యలో వచ్చి ఎగ్జామ్స్ రాసి డిగ్రీ కంప్లీట్ చేయడం అనేది. సో ఇది మనమంతా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంటే మోస్ట్ పవర్ఫుల్. చదివితేనే కష్టాలు వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత పెద్ద ఇల్లు ఎట్లా వచ్చింది? రిటైర్ తర్వాత డబ్బులు, ఇంకా గవర్నమెంట్ జాబు, ఇవన్నీ రావడానికి కష్టాలు ఏందనేది మనకు మొదటి నుంచి చెప్తున్నారు. నా సహోదర ప్రార్థన తర్వాత జనగణమన జాతీయ గీతంతో ప్రతిజ్ఞ చేయడం. ఇది పూర్తి ప్రతిజ్ఞ అర్థం ఏంటి మామ? భారతదేశము అందరం ఒకటే, అందరము సమానమే. కుల మత భేదాలు ఏమీ లేదు. పాఠశాలలో ఉన్నట్టుగానే పాఠశాలలో అందరూ యూనిఫామిటీ ఎలా ఉంటుందో అందరూ యూనిఫామ్గా ఉండాలి, అందరినీ సమానంగా గౌరవించాలి అనేటువంటి ఆ భావన చెప్పట్లేదు. ఇది మెయిన్ ప్రాబ్లం. చెప్పట్లేదు. ప్రార్థన చేయడమే, ప్రార్థన యొక్క వివరణ కూడా చెప్పడం లేదు. అసలు వందే మాత్రం ఎందుకు చదవాలి? మీరు 25 ఏళ్ళ సర్వీస్లో మరి దీని అర్థం మీరు ఎంతమందికి చెప్పినంతవరకు చెప్పిన నా విద్యార్థులు ఉన్నారు. అందరూ టచ్లో ఉండరు. అదే మీ శిష్యులు, మీ విద్యార్థులు చాలామంది టీచర్లు అయినరు, చాలామంది వచ్చిపోయినారు కూడా. మొన్న ఒక ఆమె వచ్చింది. మొన్న ఒక ఆమె గార్లపాడు దగ్గర
రాంపూర్లో చదివిందట. నన్ను నేను గుర్తుపట్టలే. ఇంకా సార్ కృష్ణారెడ్డి సార్ నమస్కారం సార్ అని ఇద్దరికి పాదాభివందనం చేసి పెళ్ళయింది. అందరూ అట్లా ఆ రకంగా సరే కాకుంటే ఇది ఇప్పుడు ఇట్లా మామ ఇది ప్రతిజ్ఞ ఇప్పుడు మనం పేపర్ చూసినా మనం ఇట్లా ఏ న్యూస్ పేపర్ చూసినా మొత్తం మనకు నేరాలు దొంగతనాలు నీవు తక్కువ నేను ఎక్కువ అన్ని న్యూస్ క్రైమ్ న్యూస్ ఫుల్గా ఉండే ఇవన్నీ చేసే వాళ్ళందరూ వాటెవర్ వాళ్ళకి 50 years 60 years 35 ఏదైనా ఉండని ఒకప్పుడు చిన్నపిల్లలే ఫస్ట్ క్లాసు ఎల్కేజీ చదివిన వాళ్ళే. కానీ అప్పుడు ఈ ప్రతిజ్ఞ అనేది ఉపాధ్యాయులు చాలా వరకు చెప్తారంటే చెప్పలేదన్నారు మీరు. కానీ ఆ ఉపాధ్యాయులు ఆ పాడతాం తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన ప్రతిజ్ఞ పూర్తి అర్థం చెబుతూ పెద్ద అయ్యాక సమాజంలో ఎట్లా ఉంటుంది, సొసైటీలో ఎట్లా ఉంటుంది, మనం ఇట్లా ఉండాలి అంత మీరు చేసిన ప్రార్థనకు పూర్తి వివరణ ప్రతిరోజు జస్ట్ 5 minutes చెప్పిన ఒకసారి 5 minutes చెప్తే ఇంకోలా ఉంటుంది. కానీ అట్లా చెప్పరని మీరే అంటున్నారు. చెప్పడం సో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ వెళ్ళి చూడండి, ఇప్పుడు కావాలంటే కూడా వెళ్ళి చూడండి. ఎవ్వరు కూడా దీనికి వివరణ ఇవ్వడం లేదు. వివరణ ఇవ్వాలి, లెక్క ప్రకారం వివరణ ఇవ్వాలి. చేసిన ప్రతిజ్ఞకు దాని అర్థం ఇది పెద్ద భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమించున్నా. ఎక్కడ ప్రేమిస్తున్నావు? ఏ సహోదరులు ఒకరినొకటి చంపుకోవడం సహోదరులా? ఇదే పరిస్థితి. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాలి వాళ్ళకి. అట్లా చెప్పకపోవడం వల్లనే నైతిక విలువలను పెంపొందింపకపోవడం వల్లనే నైతిక విలువలు దిగజారిపోయి అంత దోపిడీ వ్యవస్థ. ఈ వ్యవస్థకు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ నైతిక విలువలతో చేయాలంటే ఒకటి స్కూల్లో ఉపాధ్యాయులు, రెండోది పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ పాత్ర కూడా చాలా అరే బయటికి వెళ్తే అందరు కూడా మనలాంటి వాళ్ళే, ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మీ అమ్మ లాంటిది, మీ చెల్లెలు లాంటిది, ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో లాంటి వాళ్ళే. మనం ఎక్కడ అన్యాయం చేయదు, నువ్వు దేశానికి సేవ చేయకపోయినా పర్లేదు, కీడు చేయొద్దు, బయటికి వెళ్తే ఇట్లా ఉండాలి విలువలు ఇట్లా ఉంటామని చెప్పి పేరెంట్స్ పాత్ర ఉండట్లేదు. అండ్ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా ఇంకా మీరు చెప్పారు ఇందాక ఉపాధ్యాయులు కూడా. సో దీంతో ప్రభుత్వం కూడా ఒక కొత్త సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మానవత్వ విలువలు ఒక చిన్న సబ్జెక్ట్, దానికి ఒక పావు గంటన అర్ధ గంటన ప్రేయర్లో చెప్పడం వేరు. ప్రేయర్లో కన్నా క్లాస్ రూమ్లో తర్వాత ఫస్ట్ పీరియడ్ అదే చెప్పాలి. ఫస్ట్ పీరియడ్ అదే చెప్తేనే బాగుంటుంది. మిగతా 7 పీరియడ్లు కవర్ చేస్తుంది. అట్లా ఫస్ట్ పీరియడ్ ఎఫెక్ట్ 7 పీరియడ్ల వరకు పడి ఉండాలి. అట్లాంటి పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితి లేకపోవడం జరుగుతున్న అసమానతలు ఏంటి, ఈ మూఢనమ్మకాలు ఎన్నిటి కారణం ఏమనుకోవచ్చు? దేశం మూఢనమ్మకాలతో చాలా మంది బాధపడడం, ఈ నేరాలు ఘోరాలు ఇవన్నిటి కారణం ఏమనుకోవచ్చు ఒక ఉపాధ్యాయులుగా మీ ఒపీనియన్? ఉపాధ్యాయులుగా నా ఉద్దేశం ఏంటంటే అసలు తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఎట్లా చెప్తే పిల్లలు అట్లా నడుస్తారు తప్పనిసరిగా. తల్లిదండ్రులు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లనే పిల్లలు తప్పు దోమలు పోతున్నారు. తల్లిదండ్రులను చూస్తూ పిల్లలు అట్లా పోతారు. తల్లిదండ్రుల ప్రవర్తన చక్క లేకపోయినప్పుడు పిల్లలకి ఏం చెప్పలేకపోతాడు. అదే అన్నమాట తల్లిదండ్రుల అట్లా వెళ్ళిపోతుంది. అంతే, ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు కరెక్ట్ లేరో అంతే ఆ లైన్ అట్లా వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు బాగా చేస్తలేరు. అంతే, తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తున్న పిల్లలను తప్పనిసరిగా కష్టపడి పని చేస్తుంటారు. నడుచు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. తమ ధన ప్రాణ మాన మొత్తంగా ఆ సర్వస్వాన్ని కోల్పోయి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రం ఎలా అయిందంటే బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరంతరు ధరాధిపతులై ఇలా తలమున్న ప్రసిద్ధికి అన్న శ్రీశ్రీ చెప్పిన రకంగా శ్రీశ్రీ కవితలు బాగుంటాయి తెలుసా. సరే, శ్రీశ్రీ సబ్జెక్ట్ మాకు సబ్జెక్ట్ చదివినాం మేము. ఆ రకంగా ఎవడైతే బాగా తంతడో, ఎవడైతే బాగా దోపిడీ చేస్తాడో, ఎవడైతే బాగా అన్యాయపరుడో, దుర్మార్గుడో, దౌర్జన్యపరుడో వాని వైపే ఉన్నారు ప్రజలందరూ. భయానికో భక్తికో ఎట్లా, భయానికో లేక ఏదైనా ఇంత దొరుకుతుందనే ఉద్దేశంతోనో ఏ రకంగానో వానింబడే ఉన్నారు. కానీ అదంతా సరైనది కాదని నా అభిప్రాయం. శ్రీశ్రీ గారి కవిత కూడా నాకు ఒకటి గుర్తు, మెదడన్నది మనకున్నది, అది సరిగ్గా పనిచేస్తే విషదమౌను విశ్వరహస్యాలు. ఏదైనా మనం సొంతంగా కొంచెం ఆలోచిస్తే దాని వెనుక ఏం లే ఇట్లా ఉన్నది, ఇది కరెక్ట్ దాని వెనుకనే ఉంటుంది. అంతే, ఎక్కడికో సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. చిత్తు బొత్తు చిత్తు మన ముందుంటే బొత్తును వాలిపితే అయిపోతుంది. అంతే, మన ముందర ఉంటే చిత్తుని వెళ్ళిపోతుంది. 2 వైపులు చూస్తే చాలు. సమాజానికి 2 వైపులు చూడాలి. క్లాస్లో సైన్స్ గురించి చెప్తారు, సైన్స్ గురించి తెలుగు, కానీ స్కూళ్ళల్లో టీచర్లు సైన్స్ గురించి ఫిజిక్స్ గురించి చెప్పిన అన్ని సబ్జెక్ట్ గురించి చెప్తారు. సైన్స్ గురించి బాగా చెప్పిన వాళ్ళే మళ్ళీ ఆ ఉపాధ్యాయులే మళ్ళీ ఇంట్లో వెళ్ళి
తర్వాత 100% మూఢనమ్మకాలు నమ్ముతారు. పిల్లలకేమో సైన్స్ గురించి బాగా వివరిస్తారు. మళ్ళీ ఇంట్లో వెళ్ళి మా 100% మూఢనమ్మకాలు నమ్ముతుంటే అది ఎట్లా అనుకోవాలి? మూఢనమ్మకాలతో చాలా సరైంది కాదు. నేనైతే నమ్మను. మూఢనమ్మకాలు నమ్మరా? నమ్మను, అస్సలు నమ్మను. మూఢనమ్మకాలు నమ్మను. ఈ చేతబడి చేతబడి అంటే మ్యాజిక్లు అవి అంతే. అంటే చేతబడి అనేది చాలా మంది ఎట్లా నమ్ముతారు? భ్రమింపజేయడం. చాలా మంది చేతబడిని ఎట్లా నమ్ముతారంటే ఈ మ్యాజిక్లు చాలా మంది మ్యాజిక్ మోకాల వరకు ఇంత హైట్ వరకు ఇదేనా గాలి లేపొచ్చు, దిస్ ఇస్ మ్యాజిక్. ఆ మ్యాజిక్నే మాయ అంటుండ్రు, చేతబడాలి అనుకుంటారు, భయపడతారు. అంతే. చాలా మంది మ్యాజిక్ లేసి చూపిస్తుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదు, అవసరం లేదు. సైంటిఫిక్ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. సైన్స్ అండ్ సైంటిఫిక్లో ఉన్నాం. మోడర్న్ సైంటిఫిక్ ఏజ్లో మనం బతుకుతూ ప్రాచీన కాలంలో నమ్మేటటువంటి కుక్క అడ్డం వచ్చే, పిల్లి అడ్డం వచ్చే, కట్టెలమో పడ్డం వచ్చే, నిండుకాడు అడ్డం వచ్చే, శాఖలు బట్టలు తీసుకుని అడ్డం వచ్చే, ఇవ్వని పని వాడు చేస్తూ పోతున్నాడు. వీళ్ళు అడ్డం రావడం వల్ల ఏం కాదు. ఇప్పుడు మీరంటే విద్యావంతులు, మీకు తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా నమ్ముతారు. మళ్ళీ వాళ్ళని చెప్పినామనుకో, నువ్వు నువ్వేంది తోపు, మననే తిట్టే పరిస్థితి వస్తుంది. అంటే మూఢత్వంలో ఉన్నారు. సో ఇంకా అంటే సామాన్య ప్రజానికం అంతా చదువుకోవాలి, విద్యకు ప్రాధాన్యత ఉండాలి. ఎంత మాటలనే వాళ్ళ ఆడికే వస్తుంది. అంతే అంతే. చదువుకుంటే అసలు సామాన్య మానవులు కాదు. ప్రాచీన కాలంలో హిరణ్యకశ్యపుడు చెప్పిండు తన కొడుకుకు, చదువని వాడగ్నుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగును, చదివించద ఆర్యులొద్ద చదువు తండ్రి అని చెప్తాడు అన్నమాట. చదవడం వల్ల ఏమవుతుందట, సత్ అసత్, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేటువంటి వివేక పరివేచన జ్ఞానం కలుగుతుంది. కొంతమంది అందరూ చదివితే ఈ పనులు ఎవరు చేయాలనేది కొంచెం చదువు మీద అవగాహన లేని వాళ్ళు అంటారు. చదువుకున్న వాళ్ళు టెక్నికల్గా పనిచేయగలరు. అందరూ చదివితే అమెరికా లాగా ఈ కుండలు ఎవరు చేయాలి, పెండ ఎవరు తీయాలి, ఒక కాన్సెప్ట్ తోటి ఈ చిన్న చిన్న పనులు ఎవరు చేయాలి, ఇది ఇట్లే ఉండాలి అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కరెక్ట్గా నిజమైనది సరైనది కాదని చెప్తాను నేను. అంటే అది అందరికి చదువుకున్న వాళ్ళైతే ప్రపంచ దేశాల్లో బాగా చదువుకున్న దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో వ్యవసాయం చేయడం లేదా, పశుపోషణ లేదా, ప్రతి ఒక్కటి ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు. అంటే పీజీలు చేసినా వాళ్ళు నచ్చిన వృత్తిలో ఉంటారు. అంతే. కానీ అప్పుడు మెచ్యూరిటీ ఉంటారు, అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది, మూఢనమ్మకాలు నమ్మరు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చేసే పని ఇంకా నైపుణ్యంతో ఇంకా చక్కగా చేయవచ్చు. ఆ రకంగా మీ చిన్నబాబు అమెరికాలోనే కాబట్టి మీరు ఇప్పటివరకు అమెరికా ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? 5 సార్లు వెళ్ళిన హైదరాబాద్. 5 సార్లు. అది అమెరికా అంటేనే అసలు అమెరికా చూడాలనే చాలా మంది గోల్ చూడలేకపోతారు. సో అక్కడ అమెరికాలో ఎట్లా ఉంటుంది? అక్కడ పాలనగా, అక్కడ సిటీలు 5 టైమ్స్ వెళ్ళారు మీరు? 5 టైమ్స్ వెళ్ళినా. ఒకసారి 10 నెలలు ఉన్నా, ఒకసారి 6 నెలలు ఉన్నా, 4 సార్లు, ఒకసారి 10 నెలలు ఉన్నా. అంటే కంప్లీట్గా కరోనా టైంలో అక్కడే ఉన్నా. 10 మంత్స్. ఫ్లైట్స్ బంద్ అయినాయి. ఫ్లైట్స్ బంద్ అయ్యి కరోనా టైంలో వాళ్ళే పర్మిషన్ ఇచ్చాను మాకు. ఫ్లైట్స్ లేవు కాబట్టి, లేకుంటే 6 నెలల తర్వాత ఉండడానికి వీల్లేదు. విజిటింగ్ వీసా కాబట్టి 6 నెలలే ఉండాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? పాలన ఎట్లా ఉంటుంది అమెరికా? ఇట్లా మనలాగా లేదు, చాలా భిన్నంగా ఉంది. ఇంకోటి, పౌరులు మనల కన్నా భిన్నంగా ఉన్నారు. మనుషుల్లాగానే ఉన్నారు, కానీ స్వయం శిక్షణ, ప్రతి ఒక్కడు కూడా స్వయంగా తానే ప్రతి రూల్ కూడా పాటించాడు. మన వాళ్ళు ఎవరు పాటించడం లేదు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా కానీ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనబడరు. ఎక్కడ కనబడరు. అంతే, బోర్డులు కనబడతాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా కానీ, ట్రాఫిక్ నుంచి డివియేట్ అయినా కానీ ఇక్కడ $250 ఫైన్ పడుతుంది అని చెప్పేసి రాసి ఉంటారు. అంతే. అంటే అక్కడ మనంత జనాభా ఉండదు కదా? జనాభా మస్తు ఉన్నారు, ఉన్న నగరాల్లో ఉన్నారు. అంటే సహజంగా అమెరికా జనాభా తక్కువ, కానీ వలసలు పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అన్ని దేశాల నుంచి, మ్యాక్సిమం మన 2 దేశాల నుంచి, చైనా నుంచి, భారతదేశం నుంచి చాలా మంది వలసలు వెళ్ళారు. అంటే స్వయంగా క్రమశిక్షణ పాటించడం ప్రధానంగా. పౌరులందరూ కూడా బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో ప్రతి ఒక్కడు కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు చిన్న రోడ్లలో స్టాప్ ఉంటుంది. స్టాప్ ఉంటే ఆటోమేటిక్గా ఆగి 1 నిమిషం ఆగిన తర్వాత ఆగిపోతారు. ఇక్కడ మధ్యలో మనం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓవర్లుక్ చేసి మతక కొట్టి పక్కన నుంచి వెళ్ళిపోతుంటాం. అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాము. అక్కడ అడుక్కున్నట్టు ఉండరు, అస్సలు కనబడరు, చాలా తక్కువ.
ఎక్కడన్నా కనబడతారు, ఎక్కడన్నా కొన్ని టూరిస్ట్ ప్లేస్లలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అడుక్కోరు, అసలు అడుక్కోకుండా ఒక వాయిద్యం తీసుకొని వాయిస్తుంటారు. సమ్ ఏదో ఒకటి ప్రదర్శన అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా డబ్బులు ఇవ్వడం తక్కువ అని సర్టన్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్లో మాత్రం అట్లా ఉంటుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో పెద్ద నగరం. ఆ నగరంలో వెళ్ళి చూస్తే కనబడరు, అక్కడక్కడ కనబడరు. కానీ స్ట్రీట్ బెగ్గర్స్ మాత్రం లేదు. అంతే, బజార్లో అడుక్కునేటువంటి వాళ్ళు మాత్రం కనబడరు అసలు. ఇంకా వ్యవసాయం పెద్ద పెద్ద క్షేత్రాలు, ఒకడొకటికి 2,000, 4,000, 10,000 ఎకరాలు, పెద్ద భూస్వాములు. మొత్తం మిషనరీ ద్వారానే. మిషనరీ కంప్లీట్గా సేద్యం చేయడం మిషనరీ, వాటర్ పడడం మిషనరీ, కొయ్యడం మిషనరీ, మొత్తంగా మిషనరీ. ఆటోమేటిక్ డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంది. డ్రిప్పింగ్ సిస్టమ్, స్ప్రింక్లర్స్. ఇది ఎట్లా ఇక్కడ ఆన్ చేస్తే రన్ అయ్యకుంటూ మొత్తంగా పోతుంది అన్నమాట. ఇంకా వ్యవసాయానికి అంత ప్రాధాన్యత లేదు. ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వ్యవసాయం పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడ చూసినా విశాలమైన అడవి, విశాలమైన ప్రాంతం. సొంట్ల చైతన్యం చేయాలి, సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత విచక్షణ. అది ఎట్లా కొనసాగాలి విద్యావంతులు. ఒక ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రత్యేకంగా భవిష్యత్ తమ పిల్లలను చదివించడం లేదు గవర్నమెంట్ స్కూల్లో. అది ప్రధానమైనటువంటి ఎఫెక్ట్. అది అంటే అక్కడ టీచర్లకు సమర్థవంతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో బోధన లేదు కాబట్టి ఎవరు ఇష్టపడట్లేదు. అక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్ ఉంటే ప్రైవేట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ అందులో మరి లేదు, చదివించడం లేదు. వీళ్ళు చెప్పేదేమో నేను చదువుకునేటప్పుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు చెప్పేవాడిని, చూడండి ఆయన మన దగ్గరికి కడు బీద వాళ్ళు వస్తారు. కడు బీద వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలి చేసుకునేటువంటి వాళ్ళు. కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి మనం చెప్పాలి. ఇది నా సలహా కూడా ఎప్పుడు చెప్పడం, మీరు మీ పిల్లలను మీ దగ్గరికి వచ్చే పిల్లలకు సరైన విద్యా బోధన చేయండి, సరైన విద్యావంతులను తయారు చేయండి. సరైన విద్యావంతులను తయారు చేస్తే ఆ భగవంతుడు, ఒకవేళ భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే, ఒకవేళ అట్లా అనుకుంటే కూడా ఆ భగవంతుడు మీ పిల్లలను బాగు చేస్తాడు. కాబట్టి మీ దగ్గరికి వచ్చే పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పిల్లలకు చక్కని విద్యను అందించినట్టయితే దేశం భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈనాటి ఉపాధ్యాయులకు నా యొక్క చిన్న సలహా. సో నేను అంబేద్కర్ గారిపై మీ ఒపీనియన్ ఏంటి అనే ముందు నేను ఒకటి ఏంటంటే, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతానంటే, నారాయణ రెడ్డి గారు సర్పంచ్గా గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు మీరు మీ పెద్ద అబ్బాయి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు ప్రత్యేకంగా అక్కడ నమస్కరించుకొని వెళ్తున్నారు, చూసిన నేను. అందుకే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నా. అంబేద్కర్ గారి పైన మీ ఒపీనియన్ చెప్పండి. అంబేద్కర్ గారి పైన మీకు తెలిసిన 4 మాటలు. అంబేద్కర్ అంటే ఏంది ఈ దేశంలో? అంబేద్కర్ అంటే మహోన్నతమైన వ్యక్తి. ఈనాటి రాజకీయ నాయకులందరికంటే ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నా అంటే చదువుకోండి అని చెప్తే, అంబేద్కర్ అని నమ్మే వాళ్ళందరూ కూడా చదువుకుంటే అసలు అంబేద్కర్ యొక్క లక్ష్యం అది అర్థమయ్యేది. మహోన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన విలువలు, నిరంతర పరిశ్రమ, అధ్యయనం, వివిధ దేశాల గ్రంథాలన్నీ ఎక్కడ వెళ్ళినా బాగా చదివినటువంటి ఆత్మాభిమానం. అతడు ఎవరిని కాలుముక్కనిచ్చేవాడు కాదు. ఆ ప్రత్యేకంగా నేను మీలాంటి మనిషినే, మీరు నాతో సమానంగా, మీరు నాతో అతడు మహా ఉన్నత విద్యావంతులైన కానీ నాతో సమానంగా అని చెప్పేసి అందరినీ సమదృష్టితో చూసేటువంటి వాడు. అలాంటి వ్యక్తులు బహు అరుదుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి నిర్మించిన రాజ్యాంగాన్ని సరైన అమలు కావడం లేదు. రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. అమలు కావడం లేదు. రాసిన రాజ్యాంగం అమలు కాకుంటే నేనే ఆ రాజ్యాంగాన్ని తగలబెడతాను ఒక్క సందర్భంలో అన్నాడు. అమలు కాకుండా అవును అమలు కావడం లేదు. రాజ్యాంగంలో ఉన్న మన రాజ్యాంగం ఎలా ఉంటుందంటే, వెంట్రుక కంటే సన్నం, ఏనుకంటే మందం ఉంటుంది. ఎంట్రుక కంటే సన్నం, ఏనుకంటే మందం. దీని ఎట్లా అంటే దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం ఉంటుంది దీన్ని. మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అంబేద్కర్ గురించి, విద్యావంతులు తెలుసుకున్న వాళ్ళు. కానీ ఇప్పటికీ మరి అంబేద్కర్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ, 10th క్లాస్ కానీ, అంతంత చదివిన వాళ్ళు అంబేద్కర్ అంటే విమర్శిస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో అంబేద్కర్ తెలియని వాళ్ళు మాత్రాన మిడిమిడి జ్ఞానం కొంత తమకు తెలిసినంత, తమకు తెలిసేటప్పటికి అంబేద్కర్ ఇగో మాల, మాదిగ, అర్జున వీళ్ళందరినీ
వీళ్ళందరూ మా పైకి ఉసుగొల్పుతున్నాడు అనేటువంటి దురభిప్రాయంతో అంబేద్కర్ను విమర్శిస్తారు. హక్కు కాదు, అర్హత కూడా లేదు, తెలుసుకోకపోవడం వాళ్ళకి అవగాహన లేకపోతే అనమాట. అంబేద్కర్ గురించి అవగాహన ఉంటే అంబేద్కర్ గురించి, అంబేద్కర్ తన సర్వస్వాన్ని దేశం కొరకు త్యాగం చేసిండు. ఎన్ని కష్టాలు పడ్డాడు అసలు. బడికి దూరంగా, గుడికి దూరంగా, ఊరికి దూరంగా, గాలి పైవైపు అంబేద్కర్ మీద నుంచి గాలి అగ్రవర్ణాల మీదకి రారాదు. అది పరిస్థితి. అట్లాంటి దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళి కిటికీలో నుంచి కొన్ని రోజులు బయట నుంచి చూసాడు. బడిలోకి రానియలేదు. బడిలోకి రానియకపోతే నీ బడిలో వస్తే మేమందరం ఉంటలేమని చెప్పి అగ్రవర్ణాల వల్ల ఆధీనంలో ఉండేది. కాబట్టి ఆ రకంగా అతను బడికి దూరంగా, గుడికి దూరంగా. ఇప్పుడంటే పైనుంచి వాటర్ పోయడం, అవును, అన్నీ ఎత్తిపోయడమే. విద్య కూడా ఎత్తి పైనుంచి వేయడమే. అప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి అన్ని పరిస్థితులను తట్టుకొని వచ్చి నిలబడి దేశానికి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావునికి చేతులెత్తి నమస్కరించాలి తప్ప విమర్శించే హక్కు లేదు, విమర్శించే అర్హత లేదు. అంటే ఎస్సీలకే రాజ్యాంగం, ఎస్సీలకి రిజర్వేషన్ అని చెప్పి చాలామంది అనవగాహనతో అంటారు. యాక్చువల్గా మనం నేనైతే కొంతవరకు రాజ్యాంగం చదివినా అక్కడ కులానికి రిజర్వేషనే రాయలేదు. అవును. ఎవరైతే వెనుకబడి ఉంటారో, దళితులు అనగదొక్కబడిన వాళ్ళు, ఎవరైతే అడవిగా జీతం అనుభవిస్తుంటారో వాళ్ళందరినీ ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ 341 వర్తించాలని రాయడం జరిగింది. అందులో ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్లు వివక్షలు, కుల వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత అనుభవిస్తున్నారో వాళ్ళకు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలని చెప్పి అందులో రాశారు. ఎవరైతే అన్నీ ఉండి, ఇప్పుడు మేము బీసీ యాదవ్, మేము అన్నీ ఉన్నా మాకు కొంచెం ఆస్తులు లేవు, మాకు గౌరవం ఉంది, మా మీద వివక్ష లేదు, కొంచెం వెనుకబడిపోయినా కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని రాయబడింది. ఇక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద ఓసీలకు కూడా 10% రిజర్వేషన్ అమలైంది. ఇట్లా రాశాడు తప్ప ఇప్పుడు ఈ ఎస్సీలకే రిజర్వేషన్ అని రాయలేదు. దానికి ఉదాహరణ ఇప్పుడు మేము బీసీ డీడ, కర్ణాటకలో ఎస్టీ రిజర్వేషన్ మా యాదవ్లకు, ఇప్పుడు ఆడ ఎస్టీలం, ఇక్కడ బీసీలం, బీహార్లో మేము ఓసీలం యాదవ్లో, ఉత్తరప్రదేశ్లో కూడా ఓసీలం, వాళ్ళ రాజ్యం అది, ఉత్తరప్రదేశ్లో కూడా ఓసీలం. ఎందుకంటే మాకు ఆడ ఇక్కడ 340 రిజర్వేషన్ మొత్తం 3 ఆర్టికల్ 340 బీసీ, 341 ఎస్టీ, 340 ఎస్సీ. సో ఇక్కడ మాకు 340 పక్కల నారాయణపేట దాటే కర్ణాటక, 341 ఎస్టీ, బీహార్, యూపీలో మాకు రిజర్వేషన్ లేవు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న రెడ్లు అయితే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీ, వీళ్ళు ఎన్నో చోట అవుతున్నారు, బీసీలో అవుతున్నారు, ఎస్సీలు ఉంటారు. తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటున్నారని విన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఎవరు ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ అట్లా రాశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండరెడ్డిలు అని ఉండేటువంటి వాళ్ళు ఎస్టీలు. కొండరెడ్డి అంటే కొండలో ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా ఎస్టీలు అనమాట, ట్రైబల్స్. ఇక్కడ మనకు ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్న బీసీలు 18 రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటుంటారు. సో వీటిలో ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రంలో ఎవరు ఏ కేటగిరీలో ఉండరో చూసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ కేటాయిస్తారు. రాజ్యాంగం మనం ఆర్టికల్ 340 తీసినా, 341 తీసినా, 342 తీసినా అసలు కులమే లేదా? అవును, కులానికి రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేదు. కానీ ఇట్లా చేస్తారు. ఇప్పుడు ప్రసిద్ధి ప్రయోజనం చట్టం కింద కూడా 6 నెలలు కానుక సెలవులు అవి కూడా అందరికి ఇవ్వాలని లేబర్ చట్టంలో ఆడేం రాశాడంటే, లేబర్ చట్టంలో ప్రతిపాదించాడు. అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కొన్ని అమలైనాయి, ఇప్పుడున్న లేబర్ చట్టంలో కూడా అన్ని అమలు చేయలేదు, కానీ ఇవి ఉండాలని చెప్పి ప్రతిపాదించారనమాట. ఈ 6 నెలల సెలవులు ఉండాలి, ఎందుకంటే ఒక నూతన ప్రాణానికి ప్రాణం వస్తుంది కాబట్టి వాళ్ళకు గౌరవప్రదంగా 6 నెలల పెంచి పెద్ద కాబట్టి 6 నెలల జీతము వాళ్ళు సెలవులు ఎట్లా పెట్టుకోవచ్చు. డెలివరీకి 3 నెలల ముందు తర్వాత పెట్టుకుంటారా, లేకపోతే 6 నెలలు ఒకటేసారి పెట్టుకుంటారా, ఆప్షన్ వాళ్ళది. సో అందులో 6 నెలలు సెలవులు ఒక ఎస్సీలకు కాదు, బీసీలకు కాదు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి 6 నెలల సెలవులు ఉండాలని చెప్పి అప్పుడు ప్రతిపాదించారు. ప్రతిపాదించిన 10-20 సంవత్సరాలకు అంబేద్కర్ చనిపోయిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. సో మళ్ళీ అక్కడ ఎస్సీలకి వేయాలని రాయలేదు, ఎస్టీలకి లేదు, మళ్ళీ కులం ఏం లేదు అక్కడ లేదు. మళ్ళీ కొంతమంది విమర్శిస్తారు కదా, మహిళలకు అని చెప్పిండు, మహిళలకు అంతే. ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు కలెక్టర్లు కానీ, ఎస్ఐలు కానీ, ఏ క్యాడర్లో ఉన్నా 6 నెలల జీతం వాళ్ళ ఇంటికి పోవాలి అంతే. ఉదాహరణ కోటాను కోటీశ్వర్లు ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి 6 నెలల జీతం పోవాల్సిందే. అట్లా అంత క్లియర్గా ఉన్నా కూడా చాలామంది ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారు. తర్వాత స్వార్థపూరిత ఆలోచన విధానం ప్రకారం అంబేద్కర్ విమర్శిస్తే వీడు గ్రేట్ అనుకుంటారు. అట్లా ఆ ఉద్దేశంతో అంబేద్కర్ని విమర్శించడం. అంబేద్కర్ని విమర్శించేంత పని అంబేద్కర్ ఏం చేయలేదు.
ఇప్పుడు కొంతమంది టీవీలలో ఇంటర్వ్యూలలో అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని కూడా పుకార్లు చెప్తారు. అంబేద్కర్ రాజ్యాంగం 300 మంది రాశారని కూడా పుకార్లు చెప్తారు. ఎన్ని దేశాల రాజ్యాంగం, ఎన్ని దేశాలు తిరిగి ఎన్ని దేశాల రాజ్యాంగం పరిశీలించి మనకు అమెరికా నుంచి ఒక ఆర్టికల్, లండన్ నుంచి ఆర్టికల్ మనకు అవసరమని ఒక 2-3 తీసుకున్నారంట. ఒక్కొక్క పెద్ద పెద్ద ఇన్ని గ్రంథాలు దాంట్లోకి వెళ్ళి ఏం మనకు ఉపయోగపడేది ఏంటి, దాన్ని మాత్రమే తీసుకోవడం. కాపీ కొట్టిండు ఏం రాసిండు అంటారు. మీరు ఇట్లా అంటున్నారు. కొంతమంది అమెరికా రాజ్యం కాపీ కొట్టిండు సొంతంగా రాసిండు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని రాజ్యాంగాలను స్టడీ చేసి ఎన్ని రాజ్యాంగాల్లో ఉండేటువంటి వడబోసి మన దేశ పరిస్థితులకు ఏవి అనుగుణంగా ఉంటాయి, మన ఆర్థిక పరిస్థితికి ఏవి అనుగుణంగా ఉంటాయి, అన్ని వాటన్నిటిని సేకరించి క్రోడీకరించి మళ్ళీ వాటిని కొత్త రూపుదిద్ది తయారు చేసిన రాజ్యాంగం ఇది. అది సామాన్యమైన రాజ్యాంగం కాదు. అది చాలా మంది 300 మంది రాశారంట. యాక్చువల్గా 300 మంది కాదు, ఇంకా చాలా మంది రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది ఉంటారు, పరిషత్తులో ఎంతమంది అని ఉంటారు. కానీ రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ చైర్మన్. రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మంది ఉంటారు. గమనించే వాళ్ళు పరిషత్తులో చాలా మంది ఉంటారు. రాజ్యాంగ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ కమిటీలో 7 ఉంటారు. 7 కొంత ముస్లిమ్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్, అన్ని వర్గాల ఒకరు చనిపోతారు, అన్ని వర్గాల వాళ్ళు, ఒకరేమో వాళ్ళ సొంత గ్రామానికి వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిపోతారు. అట్లా ఒక 3 తప్పుకుంటారు. వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళ ఒక్కొక్కటి అందరి బాధ్యతలు ఈయన రాసేది ఈయన రాయాలి, మళ్ళీ వాళ్ళు రాసేది మొత్తం ఫైనలైజ్ చేయాలి. అంతే. కెప్టెన్ అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు ఎవరికి బౌలింగ్ చేయాలి, ఎవరు మిడాబ్లో పెట్టాలి, ఎవరు లాగర్లో పెట్టాలి, ఎవరికి కీపింగ్ పెట్టాలి అనేది కెప్టెన్ టీం బాధ్యత. ఎందుకంటే అక్కడ ఓడిపోయిన ఆయనకే, ఒకవేళ గెలిచినా ఆయన కెప్టెన్. మళ్ళీ క్రికెట్తో పోలుస్తున్నాం కానీ ఆ క్రికెట్ దీనికి చాలా తేడా. ఇది ఒక దేశాన్ని మొత్తం భూమి ఉండేవారు ఉండాల్సిన రాజ్యాంగానికి మామూలు రాజుగానే రాస్తూ మధుమేహం వచ్చేసి చనిపోయాడు. రాస్తే చనిపోయాడు. తెలియనప్పుడు నేను కూడా ఒక వరకు అనుకున్నా. సో తెలిసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నేను కూడా రాజ్యాంగం తీసుకొని అందులో హక్కులు మాత్రమే చదివాను. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 30 వరకు చదివాను. హక్కుల గురించి మాత్రమే అడుగుతారు అందరూ. విధులు ఉన్నాయి, అదే బాధ్యతలు కూడా ఉన్నాయి. అస్సలు ఆలోచించరు. బాధ్యతల గురించి ఆలోచించిన వ్యక్తికే హక్కుల గురించి అడిగే హక్కు ఉంటుంది. ఆ బాధ్యతలో మనం ఒకటి ఏంటి బాధ్యత అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక కొంతమంది మూఢనమ్మకాలతో బాధపడుతారు, ఇంకా కొంతమంది అన్యాయం అవుతారు. మనం ఆ బాధ్యత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒకటే కాదు, బాధ్యతలు కూడా విధులు కూడా ఇచ్చింది. కాబట్టి ఆ బాధ్యతతో ఇది నమ్మొద్దు, దీనివల్ల బాధపడవద్దు చెప్పే హక్కు, అదే బాధ్యత. అది బాధ్యత. నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించు. నీకన్నా తక్కువ ఉన్నవాడిని, నీకు ఇబ్బందుల్లో ఉన్నవాడిని ఆదుకో. అట్లాంటి ఏం లేదు. నా హక్కు, నాకు కావాల్సిన హక్కుల గురించి మాత్రమే మాట్లాడడం తప్ప. రాజ్యాంగం అంటే హక్కులు అంటారు కానీ బాధ్యతలు చాలా ఉన్నాయి. బాధ్యతల గురించి ఆలోచించకుండా హక్కుల గురించి ఆలోచించే అవకాశమే లేదు. హక్కే లేదు అసలు. హక్కుల గురించి హక్కు గురించి అంతే. అట్లా కానీ హక్కులు ఇది మాట్లాడే హక్కు నాకు, ఇది నా హక్కు, సరే ఓకే నీ హక్కే, కానీ బాధ్యతలు కూడా పంచుకోవాలి. అంబేద్కర్ని చదవాల్సిన నువ్వు చదువుకు అంటున్నాడు. ప్రధానంగా చెప్పడం ఏంటంటే నువ్వు విద్యావంతుడు అయితే చాలు. విద్యావంతుడు అయితే ఈ హిరణ్యకశ్యపుడు చెప్పినట్టుగా ఈ యుక్తాయుక్త విశేషణ జ్ఞానం కలుగుతుంది. నీకు ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది విద్యావంతుడమైనట్లయితే. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్లనే మనం విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాము. నైతిక విలువలను కోల్పోయి పూర్తిగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాము. భావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నాము. ఇదంతా కూడా విద్య లేకపోవడం. 20 ఏళ్ళ సర్వీస్లో మీరు టీచర్ కాబట్టి స్కూళ్ళలో బాగానే చెప్పింటారు. మీరు చెప్పినాం. ఇది సావిత్రిబాయి పూలే, మా జ్యోతిరావు పూలే వర్ధంతులప్పుడు కూడా స్కూళ్ళలో జరుపుతుంటారు కదా. అవును. సావిత్రిబాయి పూలే కూడా చాలా ఇబ్బందులు పడ్డారంట. చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళా టీచర్ వాళ్ళు చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళు చదువుకోవడానికి కష్టపడిన తర్వాత మేము కష్టపడ్డాం. మాలాగా మిగతా వాళ్ళను చదివించాలనే ఉద్దేశంతో స్లోగా. అప్పుడు ఆడవాళ్ళకి చదువుకునే లేదు, ఇంట్లోనే కిచెన్లో బయటకు వచ్చేదే లేదు. వస్తే అపచారం అనే రోజు బయటకు ఏమండి పిలిచారా అని అక్కడ ఉండి పిలవాలి. అంతే. అట్లాంటి మహిళలకు రాజ్యాంగం అమలు కాకముందు, అది రాజ్యాంగం అమలు కాకముందు మన ప్రాచీన వ్యవస్థ అట్లాగే ఉన్నది పూర్తిగా. మళ్ళీ మహిళలను విపరీతంగా కష్టం చేయించారు. మహిళలను గొడ్డు చాకరీ చేయించినట్టు దినాలు ఉన్నాయి. చదువుకోవాలి. సావిత్రిబాయికి ఆలు పెట్టించి ఆమెకు చదువు నేర్పి టీచర్ని చేసి ఆమె చదువులు చెప్పడానికి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని విన్నాం. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు బురద కొట్టేదంట చీరకు, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బురద కొట్టేదంటే మళ్ళీ ఆమె ఒక ఎక్స్ట్రా చీర పట్టుకొని పోయేదంట. అంతెందుకు, మేము చదువుకునేటప్పుడు మా క్లాస్మేట్లు, గోటూరు క్లాస్మేట్లు 3-4 చనిపోయినారు. ఒక్కడు మిగిలిండు, దేవన్న.
సర్పంచ్ క్లాస్మేట్ దేవన్న, తర్వాత చేపల రామన్న కొడుకు నరసింహులు, తర్వాత నడ్డోళ్ళ రాములు, బాలకృష్ణుడు, కర్రె బాలకృష్ణుడు, ఈ చీపుర బాలకృష్ణ కాదు కర్రె వీళ్ళందరూ ఎస్సీల క్లాస్మేట్స్. ఎస్సీలు అయితే ఇంటికి పోయేటప్పుడు నీళ్ళు తొక్కి నీళ్ళు చల్లుకొని నీళ్ళు చల్లుతుంటారు. మాది వాళ్ళు ముట్టింటారు కదా అని నీళ్ళు చల్లేదు. ఇప్పుడు ఇంట్లోకి తేళ్ళు వస్తాయన్నట్టు వాళ్ళ ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి పోయి మళ్ళీ మా ఇంట్లో తేలు పాములు వస్తాయి అని చెప్పి నీళ్ళు చల్లుతుంటారు ఇట్లా. అవును, అప్పుడు మేము నమ్మేటోళ్ళం. అప్పుడు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఏం చల్లుకోవట్లేదు, వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటున్నాం సందర్భం. నేను చదువుకునే టైంలోనే వాళ్ళ ఇంట్లో తినేది. బొంబాయి తిప్పని కొడుకు లక్ష్మణ్ అన్నాడు, కృష్ణ ఉన్నాడు కదా, కృష్ణ వాళ్ళ అన్న లక్ష్మణ్ అని, వాడు కానిస్టేబుల్ ఏదో జాబ్ చేసిండు. వాడు మాకు వండి పెడుతుండే. తర్వాత ఎస్బి మోహన్ మీకు వండి పెడుతుండే. ఆ టైంలో ఎస్బి మోహన్ అని ఉంటాడు. ఎస్బి మోహన్ చనిపోయాడు. ఎస్బి మోహన్ తమ్ముడు వాడు మైండ్లో వాడు చీన్గాడు ఉన్నాడు వాళ్ళన్న. ఎస్బి మోహన్ మాకు వండి పెట్టేది. వాళ్ళ ఇంట్లో తిన్నా నేను. మన ఊర్లో హర్జన్ ఇళ్ళలో తిన్నాను నేను. తింటే ఇప్పుడు మా ఊర్లలో చాలా మంది తక్కువ, నువ్వు ఎక్కువ నేను తక్కువ అంటే ఇంకా దూరాలు ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ మనం చెప్పినంత వరకు చెప్పగలం. మారాలి, పరిస్థితులు మారాలి. ఇప్పటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మనుషులో మార్పు రావాలి, అది పరిస్థితి. సో మరి ఇప్పుడు శాస్త్రీయత పెంపొందించుకోవాలి. ప్రజలు అంత శాస్త్రీయత చాలా అవసరం. మూఢనమ్మకాలతో ఇప్పటికి మీరు అన్నట్లు కంప్యూటరిజంలో కూడా బాధపడుతున్నారు. ప్రజల శాస్త్రీయత దృక్పథం ఉండాలి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైన్స్ కొంచెమైనా సైన్స్ అంటే కూడా మళ్ళీ సైన్స్ అంటే వేలం చేస్తారు. అసలు సైన్స్ అంటే తెలియని వాళ్ళు సైన్స్ అంటే కూడా చాలా ఏమైనా చేస్తారు. సైన్సా? ఏం సైన్స్? అసలు సైన్స్ అంటే ఏంటి? అసలు సైన్స్ అంటే మనిషి మెదడులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి సైన్స్. సైన్స్ అంటే ఇప్పుడు చాలా మంది మెడిసిన్, ఇంజెక్షన్ అనుకుంటారు. సైన్స్ అంటే అసలు ఏమంటే కారణాలకు ఫలితాలకు ఖచ్చితమైన సంబంధాన్ని తెలియజేయడం అనేది సైన్స్. సైన్స్ అంటే ఈ గాలిలోకి కింద పడింది, ఈ కారణం చేత ఇది కింద పడింది అని చెప్పడమే సైన్స్. సింపుల్ అనమాట సైన్స్. ఉదాహరణ తీసుకుంటే ఒకప్పుడు మన చాకలోళ్ళు అప్పుడు బట్టలు ఉతికనీకే ఒక బురజతోటి ఒకటి అప్పుడు సబ్బులు సబ్బులు అవి అనుకుంటాం. మనకు కుమ్మరోళ్ళు చేసే కుండ అవి మనకు రావు. ఈ మంగళోళ్ళు చేసే కటింగ్ విద్య కానీ వీళ్ళని సామాజిక సైంటిస్టులు అనొచ్చు. వీళ్ళు సైంటిస్టులే, వీళ్ళు సామాజిక సైంటిస్టులు. ఇప్పుడు ఒక ఫ్లైట్ అయినా, ఒక బస్ అయినా, ఒక సైకిల్ మోటార్ అయినా, ఏదైనా మన మెదడులో నుంచి మనం ఆలోచించి కనిపెట్టింది ప్రతిదీ సైన్స్. సైన్స్ అంటే మనం ఒక్కటి ఆరు ఎన్ని చెప్పగలం? ఒక్కటి కాదు, ప్రపంచమే సైన్స్. అందులో సైన్స్ అంటే ఒక మెడిసిన్, ఇంజెక్షనే కాదు, అసలు ప్రపంచమే సైన్స్. ఏం సైన్స్? ఉదాహరణ ఒక కుమ్మరాయన ఉన్నాడు, సైన్స్ ఏలనే చేస్తాడు. ఆయనే ఒక సైంటిస్ట్ అని తెలుసు. మనకు వచ్చా? కుండ చేయడం సామాన్యులకు వస్తుంది. అసలు మట్టి తొక్కడం రాదు. మట్టిని ముద్ద చేసి దాన్ని తెప్పి చక్రం మీద పెట్టి ఇట్లా తయారు చేయడం గొప్ప సైంటిస్ట్, శాస్త్రవేత్త, కొత్త సృష్టికర్త. నేనేదో సైంటిస్ట్ అయితే అంటాడు. మనమే చెప్తే నేనేదో సైంటిస్ట్ అయితే అంటే అట్లా ఎంత అనవగాహనతోటి. మరి ఇక దేశం ఇప్పటికీ ఇంకా తక్కువ ఎక్కువ అసమానతలతోటి, మూఢనమ్మకాలతోటి ఇంకా చాలా బాధపడుతుంది దేశం. మరి ఈ దేశ పరిస్థితులు చక్కదిద్దాలి, మనం కూడా అమెరికాతో పోటీ పడాలంటే ఏం చేయాలి? మన పిల్లలను మనము సక్రమైన మార్గంలో పంపాలి. సక్రమైన మార్గంలో సరైన విద్యను అందించాలి. విద్య మన తర్వాత తరానికి అన్నిటికీ విద్యనే. మన దగ్గర ఉండేది ప్రధానంగా మన దగ్గర ఉండేది విద్యాధనం, సర్వధనం ప్రధానం. కాబట్టి విద్యాధనాన్ని, సరైన విద్యాధనాన్ని అందించాలి. సరిగ్గా అన్ని చక్కబడతాయి. అదొక్కటే మొత్తం అన్ని రోగాలకు అన్నిటికీ మందు అంతే విద్య అనేది. అదొకటి సరైన మార్గంలో అందించగలిగితే చాలు. సో మనం కూడా పోటీ పడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కృష్ణారెడ్డి గారితో ఇంటర్వ్యూ. మనం ఎటు మాట్లాడినా, ఎన్ని ఇంటర్వ్యూ చేసినా, ఏ క్వశ్చన్ ఏది మాట్లాడినా చివరికి అటు ఇటు తిరిగి మళ్ళీ విద్య పైకే వస్తుంది. దాటి వెళ్ళాలంటే విద్య. అందరి ఇళ్లలో కూడా విద్యావంతులు ఉండాలని చెప్తారు. ప్రేమతో గడపల విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు. జ్యోతిరావు పూలే గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అసలు అంటరానితనం, అస్పృశ్యత ఉండకూడదు. ఇదంతా అవగాహన లేని వాళ్ళే చాలా ప్రవర్తిస్తుంటారు. సో అందరికీ అవగాహన రావాలి. నీ ఎక్కువ నీవు తక్కువ అనేది ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, అంతా దేశమంతా బాగుండాలంటే విద్య తప్ప ఇంకొకటి లేదు. మనం వెళ్తే ఒక ముగ్గురికి చెప్తాం, నలుగురికి చెప్తాం, అందరికి చెప్పలేం. సో అందరూ మారాలంటే, అన్నీ బాగుండాలంటే విద్య ఒక్కటే. విద్య లేనివాడు వింత పశువు అన్నట్లు ఒక విద్యతోనే ప్రతీది సాధ్యం. దానికి విద్య ఒకటే. విద్యనే అన్నిటికీ మార్గం అని చెప్తున్నారు. సో ప్రజలంతా విద్యపై దృష్టి పెట్టి ఉన్నత విద్యలు చదవాలని చెప్పి ఈ సందర్భంగా మరీ కోరుతున్నాము.
చూస్తూనే ఉండండి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.